ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ ముందు విదేశీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలంటూ ఓ లెటర్ విడుదల చేశారు. దీనిపై స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాది మాత్రమే ఇంటర్న్షిప్ చేయాలని రూల్ ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాళ్ళందరూ గేట్ ఎదురు ఉన్నారు. అన్యాయం చేసేవాళ్ళు పైన ఏసీ లేకుండా కిందికి అలా కదండి, మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ ముందు విదేశీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలంటూ ఓ లెటర్ను విడుదల చేశారు. దీనిపై స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాది మాత్రమే ఇంటర్న్షిప్ చేయాలని రూల్ ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ ముందు విదేశీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలంటూ ఓ లెటర్ను విడుదల చేశారు. దీనిపై స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాది మాత్రమే ఇంటర్న్షిప్ చేయాలని రూల్ ఉండేదని, ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటని ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీ లేకుండా కిందికి మా వాళ్ళు అక్కడ వేరండి, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. మేమేమో అర్థం చేయడానికి రాలేదు, అర్థం చేయడానికి రాలేదు సార్. మేము అర్థం చేసుకుని రాలేదు సార్. మరి మేము మాట్లాడతాం కదండి. అలా కదండి, మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మాట్లాడద్దు